వేణు మిషన్ 2027 కాబట్టి ఎలా ఉండబోతుంది వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో? వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే టెస్ట్ ఆఫ్ యంగ్ సైడ్ తీసుకెళ్తారో లేకపోతే సీనియర్స్ని తీసుకెళ్తారో ఐ డోంట్ నో. బట్ టూ ఎర్లీ టు సే దట్. ఫర్ మీ ఐ థింక్ ఇట్ బి అ గుడ్ వరల్డ్ కప్ ఫర్ ఇండియన్ టీమ్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. T20 వరల్డ్ కప్ అక్కడ గెలిచాం కాబట్టి 50 ఓవర్ వరల్డ్ కప్ గెలాలనే ఒక కైండ్ ఆఫ్ ఫోకస్తో వెళ్తారనిపిస్తుంది. సో ఈ ఫార్మాట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని రూల్స్ కూడా ఐసీసీ చేంజ్ చేయడం జరిగింది కాబట్టి సూపర్ 6, సూపర్ 7 అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఫార్మాట్ పైన మీ ఒపీనియన్? టు స్టార్ట్ ఆఫ్ విత్ ఇది యాక్చువల్గా 14 టీంలు పార్టిసిపేట్ చేసే ఫార్మాట్. 12, 13, 14 లాస్ట్ 3 టీమ్స్ మధ్య ఒక రకమైన రౌండ్ రాబిన్ జరిగి దాంట్లోంచి ఒక టీం క్వాలిఫై అవుతుంది. సో ఈవెన్చువల్లీ అది 12 టీమ్గా మారుతుంది టోర్నమెంట్. ఆ 12 టీమ్ని 6 and 6 2 పూల్స్గా డివైడ్ చేస్తారు. అట్లా ఈచ్ పూల్లో రౌండ్ రాబిన్ జరుగుతుంది. ఈవెన్చువల్లీ ఇటొక 3 టీంలు ఇటొక 3 టీంలు అంటే 6 టీంలు క్వాలిఫై అవుతాయి. దాంతోపాటు ఈసారి ఏంటంటే కనుక 7వ టీం కూడా క్వాలిఫై అవుతుంది. అంటే 7th బెస్ట్ టీమ్ అమాంగ్ బోత్ ది పూల్స్ కనుక చూసుకుంటే నెట్ రన్ రేట్ ఇవన్నీ చూసుకుంటే 7 టీమ్స్ మధ్య మళ్ళీ వన్స్ అగైన్ రౌండ్ రాబిన్ జరిగి దాని తర్వాత 4 టీంలు క్వాలిఫై అయిపోయింటాయి సెమీఫైనల్స్కి. అండ్ ఫస్ట్ విల్ ప్లే 4th, సెకండ్ విల్ బీ ప్లేయింగ్ 3rd. వాళ్ళు ఈవెన్చువల్గా ఫైనల్స్కి రీచ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ తీసుకొని రావడం జరిగింది. కొంచెం ఎక్కువ టీమ్స్కి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే ఓన్లీ 10 టీమ్సే పార్టిసిపేట్ చేసాయి. బట్ ఇప్పుడు 12 టీమ్స్ అంటే 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ కూడా పెరిగినాయి. ఇంకా ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్కి ఎక్స్ట్రా మ్యాచెస్ కూడా ఇంట్రెస్టింగ్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు న్యూ ఫార్మాట్ కూడా ఉంది కాబట్టి ఫైనల్స్ వారికి వెళ్తే చాలా మ్యాచెస్ ఆడాల్సి వస్తుంది. సో ప్లేయర్స్ని ఎలా మేనేజ్ చేయాలి అంటారు? ఏ మ్యాచ్ ఏ ప్లేయర్ని ఆడిపోయాలి? సమ్ లైక్ బుమ్రా 13 మ్యాచెస్ ఆడతాడా? హార్దిక్ పాండ్యా లేకపోతే కొన్ని మ్యాచెస్ రెస్ట్ ఇస్తారా? వేణు సార్, మనం చాలా ఏళ్ళ వరకు ఈ వరల్డ్ కప్ కోసం ఆడుతాం. ఇక్కడ బ్రేక్ ఇద్దాం ఇది అని ఛాన్స్ లేదు. 13 మ్యాచెస్ ఆడాలంటే అలాంటి ఫిట్నెస్ అలాంటి ముందుగానే బ్రేక్ ఇవ్వండి. అది నాది క్లియర్ ఇండికేషన్. ఎందుకే మీరు ఇందాక టాపిక్ మిచెల్ స్టార్క్ వీళ్ళందరూ వరల్డ్ కప్లో రెస్ట్ అవడం అనేది ఎప్పుడు చూడలేదు. మేబీ ఫ్రాంచైజీ లీగ్ ఇవన్నీ చూస్తుంటారు. బట్ వరల్డ్ కప్ 13 మ్యాచెస్ ఫిట్ అవి ఉంటేనే యూ కెన్ విన్ ద గేమ్స్. మీరు అప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్ చేస్తాం రిద్దం పాడైపోతుంది. అండ్ ఒక్కసారి పోయినా మళ్ళీ 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాలి వరల్డ్ కప్ కోసం. సో ఐ థింక్ ఆ ఛాన్స్ ఆ థాట్ కూడా రాదు మేనేజ్మెంట్ దగ్గర నుంచి. అండ్ ఫర్ మీ ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ ఫిట్నెస్ ఇప్పుడు ఈ నెక్స్ట్ 1.5 year ఎలా మెయింటైన్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్కే ఏ టీం నుంచి థ్రెట్ ఉండొచ్చు? ఆస్ట్రేలియానా లేకపోతే ఇంగ్లాండా, న్యూజిలాండా, ఇక్కడ సౌత్ ఆఫ్రికానా? ఎలాంటి థ్రెట్ ఉండబోతుంది? చెప్పేసావు ఆశీష్. ఆ 4 టీంలో నేను చెప్దాం అనుకున్నా, నువ్వే చెప్పేసావు. హార్డ్ అండ్ బౌన్సీ ట్రాక్స్ ఎనీవే అక్కడ ఉంటాయి కాబట్టి హూఎవర్ ఈస్ యూస్ టు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఆర్ వెరీ మచ్ యూస్ టు దోస్ కండిషన్స్, ఆస్ట్రేలియా ఆర్ యూస్ టు కండిషన్స్, న్యూజిలాండ్కి కొద్ది గొప్ప ఆన్ సమ్మర్ టైంలో వాళ్ళకి కూడా హార్డ్ అండ్ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి కాబట్టి సౌత్ ఆఫ్రికా హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ 4 టీమ్స్కి ఆ లిటిల్ అడ్వాంటేజ్ ఎందుకు ఉంటుంది అంటే కనుక ఈ వీళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ సార్ట్ ఆఫ్ కండిషన్స్ ఇవి. సో తప్పకుండా వాళ్ళు త్వరగా అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ అయ్యే అవకాశాలు అక్కడ ఎక్కువ ఉన్నట్లు కనపడుతుంది. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అక్కడ థ్రెట్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి